అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. దానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వైభవంగా జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మొత్తానికి ఇప్పుడున్న ఉద్యమకారుల కొంతమందికి అంటే మెయిన్ వాళ్ళకి ₹1 కోటి నజరానా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సంతోషం, మంచి మాట. కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళని కూడా పట్టించుకోవాలి. గత ప్రభుత్వం ఎట్లాగూ పట్టించుకోలేదు, ఆ విషయం అందరూ తెలిసిందే. తెలంగాణ తెచ్చింది నేను ఒక్కనే అన్నాడు. మీకు తెలియదు ఏం లేదు ఆయన కేసీఆర్ సార్. మరి తెలంగాణకు విలువనిచ్చే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను? ఎందుకంటే వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులతో సమానం. మీకు తెలియదు ఏం లేదు, ఉన్న విషయమే, ఫ్యాక్ట్ చెప్పొచ్చు. ఆనాడు స్వతంత్రం కోసం 36 లక్షలకు పైగా స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు కడుపు నిండా దీన్ని యథార్థంగా బతుకుతున్నాం కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా వాళ్ళు 1500 మంది ఆత్మ బలిదానాలు చేసి మరి మన యొక్క కష్టాన్ని, మన యొక్క గోడును, మన యొక్క పరిస్థితులను, మన యొక్క స్థితిగతులను, మన యొక్క కష్టాన్ని మొత్తాన్ని అక్కడ కేంద్రానికి చూపించి అక్కడ చేయడం వల్లనే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇక నీళ్ళు నిధులు నియామకాల నినాదంతో కష్టపడ్డ మనము ఎట్టకేలకు అవి మొత్తానికి ఇక నాయకులు, మొత్తానికి తెలంగాణ నాయకులు, లీడర్లు డెవలప్ అయ్యారు తప్ప సామాన్యులు మాత్రం అలాగే ఉన్నారు. సామాజిక తెలంగాణ ఎలా ఉందో మీకు తెలిసిన విషయమే. కాబట్టి 12 సంవత్సరాలు అయింది మనకు తెలంగాణ వచ్చి. ఇప్పుడు 12వ సంవత్సరం, 12 సంవత్సరాలు అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణను బాగుపరిచినట్టే ఉంది. లీడర్లు డెవలప్ అయితేనా తెలంగాణ వచ్చినట్టు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నియామకాల విషయంకి వస్తే ఎంత దూరం పోయిందో మీకు తెలిసిన విషయమే. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఇప్పుడు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసి 12 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొంత ఏంది ఇక ఒక రకమైన దురదృష్టకరము, లేకపోతే ఇక ప్రభుత్వానికి ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు గుర్తొస్తలేరా? వాళ్ళు మీకు గుర్తొస్తలేరా? వాళ్ళు ఆ యొక్క 1500 మంది ఆత్మ బలిదానాల వల్లనే మీరు ఈరోజు ఆ సీట్లో కూర్చున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ. మరో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను కూడా ముందుకు తీసుకొచ్చినట్టు కూడా ఏం కనిపిస్తలేదు. తూతు మాత్రంగా కొంతమందికి ₹1 కోటి ఇచ్చారు, వాళ్ళు మెయిన్ వాళ్ళకి ఇచ్చారు. మరి తెలంగాణ కోసం కొట్లాడినే వాళ్ళే కాదు, వెనకాల కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, కుల సంఘ నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, యువత ఉన్నారు. దాంతోపాటు విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్నింటిని మించి జర్నలిస్టులు కూడా ఉన్నారు. జర్నలిస్టులు అంతకు మించిన లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ వరకు చేరవేసే దిశగా వాళ్ళు మాత్రమే. ఇంతమంది వెనకాల, ఇంతమంది ముందల ఉండి ప్రతి ఒక్కటి చేరవేసే దిశగా జర్నలిస్టులు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క ఉద్యమకారులకు మాత్రము పెద్దగా ఏం లేనట్టే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకపైన ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులను పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఖచ్చితంగా ఆదుకోవడం ఏంది, రెస్పాన్సిబిలిటీ కదా. ఖచ్చితంగా మీరైతే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.